హాయ్! హలో! నమస్తే అందరికీ. వెల్కమ్ టు మై ఛానల్. ఇప్పుడు మనం చెప్పుకోబోతున్న స్టోరీ 'మనసా పలకవే' ఎపిసోడ్ 16. సాహిత్య వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాలి అంటే ఎందుకంత ఇష్టం చూపిస్తుందో అర్థం కాలేదు సిద్ధుకు. ఆమెను ఇప్పుడు అడగాలి అని ఉన్నా కూడా అడగలేక సైలెంట్‌గా ఉండిపోయాడు. అలా మన సాహిత్య పాప కింద మీద పడి అటు అమ్మమ్మ, తాతయ్య కేరింగ్‌లో, ఇటు సిద్ధు కేరింగ్‌లో 10 రోజులు అన్నది 20 రోజులకు కాలికి కట్టిన కట్టు తీసేశాక అప్పుడు కాస్త నడవడం మొదలుపెట్టింది. గార్డెన్‌లో రన్నింగ్ ప్రాక్టీస్ చేస్తూ నా కాలు ఓకే అయింది. బాగా అయింది. ఇక నేను ఎక్కడికైనా వెళ్ళొచ్చు అని చిందులు తొక్కుతూ ఉంటే ఆ కాలు బాగా అయింది ఇప్పుడే. మళ్ళీ ఇంకొకటి విరగ్గొట్టుకున్నావనుకో ఇంకొక నెల రోజులు బెడ్ పైనే ఉంటావు అని అన్నాడు సిద్ధు. అదేం నోరయ్యా బాబు! నేను మంచిగా ఉండి ఊరు తిరగడం నీకిష్టం లేదా ఏంటి? ఎప్పుడు బెడ్ మీద పడి ఉండాలంటావు? అని అంది సాహిత్య. మరి నువ్వు చేసే కోతి పనులు అలా ఉన్నాయి. ఏం చేయమంటావు? ఆ కాలికి కట్టు తీసింది ఇప్పుడే అయితే మళ్ళీ ఆ కాలితో డాన్స్ వేస్తున్నావు. అంతగా ఎగరాలనుందా? అని అడిగాడు సిద్ధు. సరే అదంతా వదిలేయ్ కానీ రేపెక్కడికి తీసుకెళ్తావు నన్ను? చెప్పు అని సిద్ధు దగ్గరికి వచ్చి అడిగింది సాహిత్య చిన్నపిల్లలాగా. ఎందుకు? అని అడిగాడు సిద్ధు. అరె! నా కాలు బాగా అయింది కదా! నేను మళ్ళీ ఊరంతా తిరగొద్దా చెప్పు? నేనింకా ఇక్కడ చూడ్డానికి మీ ఊర్లో ఏమేమున్నాయి? ఇవన్నీ తిప్పి చూపిస్తానని ముందే చెప్పావు కదా! చెప్పు రేపెక్కడికి తీసుకెళ్తావు? నాతో పాటు హిత కూడా వస్తాను అంది. చెప్పు అని సిద్ధుని విసిగించడం మొదలుపెట్టింది సాహిత్య. లేడికి లేచిందే పరుగు అన్నట్టుగా ఉంది నీ యవ్వారం. సరే నువ్వైతే రెడీ అయి ఉండు. ఎక్కడికో అక్కడికి తీసుకెళ్తాను. ఇప్పుడు మాత్రం నేను ఇంటికి వెళ్తున్నాను. బాయ్. కాలికి గాయం నయమైంది కదా అని టాబ్లెట్స్ వేసుకోకుండా ఉండకు. అవి వేసుకో అని చెప్పేసి సిద్ధు వెళ్తున్న సిద్ధుని చూస్తూ నువ్వు అప్పుడప్పుడు చెడ్డోడిలా కనిపిస్తావు కానీ నిజంగా మంచోడివోయ్ అనుకుంటూ సాహిత్య ఆమె రూంలోకి వెళ్ళిపోయింది. మరుసటి రోజు సాహిత్య ఇంకా సిద్ధు వారి పొలానికి బయలుదేరారు. సాహిత్యకి ఎంతో ఆరాటంగా ఉంది. ఆమెకు వ్యవసాయ భూమిని దున్నడం, పంటలను సాగు చేయడం వంటి కొత్త విషయాలు కొత్తవే. పొలానికి చేరుకున్న వెంటనే అక్కడి ప్రకృతి అందాలను చూసి సాహిత్యకి చాలా సంతోషంగా ఉంటుంది. పచ్చని పంటలు, నీటి తవ్వికాలు, హరితమైన చెట్లు వీటన్నిటిని చూస్తూ ఆమె మైమరిచిపోయింది. కానీ ఆమెకు ఆశ్చర్యం కలిగించింది సిద్ధు. సిద్ధు పొలానికి వచ్చిన కూలీలతో కూర్చొని ఎప్పుడో పొలంలో ఎలా పనిచేయాలో వారికి చెప్తూ ఉన్నాడు. సిద్ధు ప్రతి పనిని ఎంతో నిష్ణాతంగా, ఖచ్చితంగా చేసేలా ఆదేశాలు ఇస్తాడు. కూలీలు సిద్ధు చెప్పినట్లుగా పనిచేసేవారు. అతడి పర్యవేక్షణలో అవి బాగా పూర్తయ్యేవి కూడా. సాహిత్య ఇది చూస్తూ ఇవన్నీ ఎలా జరుగుతున్నాయో అని ఆశ్చర్యంతో ఉండిపోయేది. 1, 2 పనులు మాత్రమే కాదు, ప్రతి పనిని సిద్ధు ఎంతో నిష్ణాతంగా చేయించేవాడు. మట్టిని గోప్యంగా దున్నడం, పంటలను జాగ్రత్తగా నాటడం, నీరు సమర్థవంతంగా పొలానికి చేరవేయడం, ప్రతి చిన్న పనికి సిద్ధు అందరికీ మార్గనిర్దేశకుడిగా ఉన్నాడు. సాహిత్యకు ఒక్కసారిగా వ్యవసాయం పట్ల గౌరవం కలిగింది. ఈ పనిలో ఎంత శ్రద్ధ, శ్రమ, జ్ఞానం ఉండాలో ఆమె అర్థం చేసుకుంది. కూలీలు ఎంత శ్రమిస్తారో, సిద్ధు ఎంత సంకల్పంతో పనిచేస్తాడో చూడగానే ఆమెకు వ్యవసాయం పట్ల కొత్త అభిరుచి కలిగింది. పొలంలో కూలీలు దున్నడం చూస్తూ సాహిత్యకి భలేగా అనిపించింది. ఎందుకంటే అలాంటివి ఎప్పుడూ చూడలేదు కదా సాహిత్యకి. అదంతా కూడా కొత్తగా అనిపిస్తూ ఉంటుంది ఆమెకి. అవన్నీ ఎలా జరుగుతున్నాయో అని ఆమె మనసులో అనుకుంటూ ఉంది. పంటలను నాటడం, మట్టిని సరిగ్గా దున్నడం వంటి పనులను సాహిత్య కేవలం సంబరంగా చూస్తూ ఉండదు. వాటిని ఎలా చేసేలా గమనిస్తూ వాటిని వెనుక ఉన్న సాంకేతికతను అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తుంది. సిద్ధు కూలీలకు సూచనలు ఇవ్వడంలో ప్రతి చిన్న పనిలో కూడా తన ప్రతిభను చూపిస్తూ ఉన్నాడు. సాహిత్యకి ఈ అనుభవం కొత్తగా, విద్యాప్రదాయకంగా ఉంది. సిద్ధు పనిలో ఉన్న అంకితభావం, కూలీల కృషి చూసి సాహిత్యకి వారి పట్ల గౌరవం పెరిగింది చాలా. ఆమెకు వ్యవసాయం పట్ల ఆసక్తి మరింత పెరిగింది అదంతా చూస్తూ. అలా అనుకుంటూనే సిద్ధు ఆమె వైపు రావడంతో నిజంగా సిద్ధు నాకిదంతా చాలా నచ్చింది తెలుసా? ఎంత కష్టపడుతున్నారో కదా ప్రతి ఒక్కరూ.
ఒక్క మెతుకు మన ప్లేట్‌లోకి రావడానికి ఇంత కష్టపడాలా? అని అడిగింది సాహిత్య సిద్ధుని చూస్తూ. మరంతే కదా! వీళ్ళింత కష్టపడితేనే కదా మనం తినడానికి వస్తుంది. కానీ కొందరికది అర్థం కాదు. రైతుల కష్టం కూడా అర్థం చేసుకోరు. కొందరైతే ఎంత ఫుడ్ పాడు చేస్తారో నాకు తెలుసు. ఫంక్షన్స్ అంటూ, అవంటూ, ఇవంటూ వాళ్ళు తినేదే చాలా తక్కువ. కానీ పెట్టుకోవడం మాత్రం ప్లేట్ నిండా పెట్టుకొని కనీసం 2 ముద్దలైనా తినకుండా పడేస్తారు. అలా చేస్తే ఎంత కోపం వస్తుందో మరి తెలియదు నాకైతే. ఒక్క మెతుకు వీళ్ళు పండించడానికి ఎంత కష్టపడతారో తెలుసా? ఎండనక, వాననక, చలనక ఏది చూడకుండా పంట చేతిలోకి వచ్చేదాకా ఒక సైనికుడిలా కష్టపడతారు. కానీ చాలామందికి అన్నం విలువ తెలియదు. వీళ్ళెంత కష్టపడితే అది మన వరకొస్తుందో ఆలోచించలేరు. విచ్చలవిడిగా ఫుడ్‌ని పడేస్తూ, పాడు చేస్తూ ఉంటారు. కనీసం ఆకలిగా ఉన్నవాడికి పిడికెడు అన్నం కూడా పెట్టలేరు. కానీ పాడు చేయడానికి వాళ్ళకి మనసు వస్తుంది అని సిద్ధు చెప్తుంటే సాహిత్యకి కూడా అది నిజమే అనిపిస్తుంది. ఎందుకంటే కళ్ళారా చూస్తుంది కదా తను వీళ్ళు ఎంత కష్టపడుతున్నారో. సాయంత్రం వరకు పొలం దగ్గరే ఉండి పనివాళ్ళందరూ వాళ్ళ పనులు ముగించుకొని ఇళ్ళల్లోకి వెళుతూ ఉంటే వాళ్ళని చూస్తూ అందరూ వెళ్ళిపోయాక అప్పుడు అడిగాడు సిద్ధు మనం కూడా వెళ్దామా అని. వెళ్దాం కానీ ఇవాళ హితని ఎందుకు తీసుకురాలేదు అని అడిగింది సాహిత్య. నువ్వే అడుగు ఎందుకు రాలేదో అని సిద్ధు బైక్ స్టార్ట్ చేయడంతో సాహిత్య సిద్ధు బైక్ వెనకాల కూర్చొని వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయింది. ఇంటికి వెళ్ళడమే ఫ్రెష్ అయ్యి పొలంలో జరిగిన ముచ్చట్లన్నీ వాళ్ళ అమ్మమ్మతో, తాతయ్యతో చెబుతూ సిద్ధు అలా చేస్తున్నాడు అమ్మమ్మ, సిద్ధు ఇలా చేస్తున్నాడు తాతయ్య. ఇంకా వాళ్ళు పొలంలో పనివాళ్ళు ఎంత కష్టపడుతున్నారు అని ప్రతి ఒక్కటి తను చూసింది 2 గంటలుగా నిర్విరామంగా చెప్పేసి అప్పుడు వాళ్ళ అమ్మమ్మ ఇచ్చిన జ్యూస్ తాగుతూ హితకి కాల్ చేసింది. "నువ్వెందుకు నాతో పాటు పొలంకి రాలేదివాళ" అని. "వదిన ఇవాళ కాస్త ప్రాజెక్ట్ వర్క్ ఉంది. అందుకే రాలేదు. రేపు కాలేజ్‌కెళ్ళొచ్చాక నిన్ను కలుస్తానులే" అని చెప్పింది హిత. "సరేలే అవేవో త్వరగా చేసుకొనిరా. చెప్పాను కదా మీ అన్నయ్యతో వెళ్తే నాకు చాలా బోరింగ్ అని. నువ్వు వస్తే మనిద్దరం కలిసి ఎంజాయ్ చేయొచ్చు. పైగా అక్కడ పొలం పనులు జరుగుతున్నాయి తెలుసా? అవి చూడ్డానికి కోసమైనా నేనక్కడికి వెళ్ళాలి. నువ్వొస్తే ఇద్దరం కలిసి వెళ్దాం" అని అంది సాహిత్య. ఇంకా ఉంది.